జిల్లాలో కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది కేవలం కేటీఆర్ గారి కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కాదు. ఇది భారత ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ విలువల మీద జరిగినటువంటి ఒక దాడి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యమేల్తా అని దేశమంతా ఊరేగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దాడికి సమాధానం చెప్పాలా? ఇదేనా మీరు తెరుస్తా అన్నటువంటి ప్రేమ దుకాణం? మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పాపానికి ఈరోజు తెలంగాణలో రైతుల కోసం పురుగుల మందుల దుకాణం, నేతన్నల కోసము ఉరితాల దుకాణం, యువకుల కోసం ఆత్మహత్యల దుకాణం తెరిచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇది చాలదన్నట్టు ఈరోజు మీరే స్వయంగా అధికార పార్టీ కార్యకర్తలను ఉసుగొల్పి ప్రతిపక్ష పార్టీ నాయకుల క్యాంప్ ఆఫీసుల మీదకి దాడికి పంపుతున్నారంటే ఇది దేనికి సంకేతం అని అడుగుతున్నాం. అంటే ప్రతిపక్షాలను ఎదుర్కోలేక, ప్రజా సమస్యలను తీర్చలేక మీరు దాడిలో దిగుతున్నారా? శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అధికార పార్టీ ఈరోజు దాడులను ప్రోత్సహిస్తున్నది అంటే ఇంతకంటే హేయమైనటువంటి ఒక చర్య ఇంకోటి లేదు. ఆడలేక మధ్యలో ధరు అన్నట్టు ఈరోజు ప్రజా సమస్యలను తీర్చలేక, ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు. నిజంగా మీ చేతలతోని, మీ పరిపాలన దక్షతతోని ప్రజల మన్నలను అందుకొని ప్రజలే మీ ఫోటోలు పెట్టుకొని ఊరేగేటట్టు చేసుకోవాలి. కానీ ఈ రకంగా దాడులు చేసి మీ ఫోటోలు పెట్టుకుంటట్టు చేస్తే మీ స్థాయి ఏం పెరగదు. దీంతో దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు తడిసిన వడ్ల కల్లాల దగ్గర రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలి, లేదా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేతన్నల ఇంటి దగ్గర సిరిసిల్ల రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలి. అంతే తప్ప మీరు దాడులు చేసి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద మీరు దాడులు చేసి అక్కడ ఫోటోలు పెట్టాలంటే దీనికి ఎవ్వరు కూడా అంగీకరించరు, దీన్ని సహించరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.